చేయాలి. ఇదైతే జూన్ థర్డ్ రోజు ఈవినింగ్ అనమాట. రైస్ అయితే కుక్ అయిపోయింది. కర్రీ కింద అయితే ఎగ్ పొటాటో అయితే చేశాను. తర్వాత బ్రష్ చేసుకొని వచ్చేసి చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. కొబ్బరి చట్నీ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోసలు అయితే వేస్తున్నాను. పిల్లలకైతే వేసి ఇచ్చాను, తింటున్నారు. ఈలోపైతే మా హస్బెండ్ ఎగ్ దోశ కావాలని అడిగారు. ఇక మా హస్బెండ్ కోసం అయితే ఎగ్ దోశ అయితే వేశాను. చాలా బాగా వచ్చింది. నేను కూడా ఎగ్ దోశ వేసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. నలుగురం అయితే కూర్చుని కొబ్బరి చట్నీ అలాగే అల్లపు పచ్చడితో అయితే తినేసాము. తర్వాత మా హస్బెండ్ కోసం లంచ్ ప్యాక్ చేశాననమాట. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. బాయ్ అయితే చెప్పేసాము. ఈరోజు అయితే పాపకి స్కూల్ లేదనమాట, బంద్ అని చెప్పి ముందల రోజున అయితే వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ అయితే పెట్టారు. పిల్లలైతే ఆడుకుంటున్నారు. మా కోసం అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అలాగే కోడిగుడ్డు పులుసు అయితే చేశాను. కర్రీ కింద అయితే పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే కడిగేసి పిల్లలకైతే అన్నం పెట్టేశాను. మధ్యాహ్నం ఫస్ట్ కూరతో పెట్టి లాస్ట్లో కంపల్సరీ పెరుగు అయితే పెడతాను. ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ కార్న్ నచ్చితే లైక్